హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న ఈ పెద్ద గోడ వచ్చేసి శరపంజరం సినిమాలో హీరోయిన్ ని ఎంట్రన్స్ సీన్ అయితే ఇక్కడే షూట్ చేయడం జరిగింది. అట్నుంచి గంగిరెద్దు తీసుకొని ఆ గంగిరెద్దు వాళ్ళ ఫ్యామిలీ అంటే హీరో ఫ్యామిలీ ఇటు నుంచి వస్తూ హీరోయిన్ ని బింద పట్టుకొని అట్నుంచి అయితే రావడం జరుగుతుంది. ఓపెనింగ్ సీన్ కూడా ఇక్కడే ఈ బ్యాక్ డ్రాప్ లో ఈ గోడ అయితే స్పష్టంగా అయితే సినిమాలో అయితే చూసినాం. సో హీరోయిన్ ఈ విధంగా నడుచుకుంటూ వస్తూ ఉంటది. సో హీరో ఫ్యామిలీ ఆ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని సీన్లు షూట్ అయితే జరిగింది. జబర్దస్త్ వెంకీ సీన్ కూడా బుల్లెట్ పైన ఇక్కడే ఆ సీన్ షూట్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ ఈ దర్వాజు లోపల కెమెరా పెట్టి ఇక్కడ వాళ్ళు ఉన్న ఆ సీన్ అయితే షూట్ అయితే చేసినాం. అలాగే ఇటు నుంచి కూడా షూట్ చేసినాం. మన హీరోకు బ్యాక్ డ్రాప్ లో ఈ గోడ అయితే స్పష్టంగా కనపడుతుంది. హీరోయిన్ ఎంట్రన్స్ సీన్ లో ఈ గోడను మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ పోస్ట్ మ్యాన్, జబర్దస్త్ జీవన్, హీరో మధ్యలో ఒక సీన్ కూడా ఇక్కడే షూట్ అయితే చేసినాం అన్నమాట. అలాగే రావయ్య నందన సాంగ్ కూడా షూటు కొన్ని విజువల్స్ కూడా ఈ సందులోనే ఈ గోడ పక్కనే చేయడం జరిగింది. ఈ ఇంటి దగ్గర కూడా ఆ సాంగ్ లో ఆ గంగిరెద్దు ఇక్కడ ఉంటూ ఆ ఇంట్లో ఉండి ఒక ఆవిడ వచ్చి వాళ్లకు బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అన్ని కూడా సీన్లు ఈ సినిమాలో కొన్ని సీన్లకు ఈ గోడల ఈ సందులోనే చేసినాం అన్నమాట. సో ఇది శరపంజరం సినిమాలోని కొన్ని సీన్లకు సంబంధించిన లొకేషన్. శరపంజరం సినిమాలో మెయిన్ విలన్ ఇక్కడ పంచాయతీ ఉంటుంది ఊర్లోది. ఇక్కడ హీరో వాళ్ళ ఫ్యామిలీ ఊర్లు పంచుకొని ఊర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ దొర పర్మిషన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ మీటింగ్ లో దొర అక్కడ కూర్చుంటాడు. అలాగే పోలీస్ క్యారెక్టర్ ఎస్ఐ క్యారెక్టర్ ఆనంద్ భారతి కూడా ఈ సీన్ లో కనిపించడం జరుగుతుంది. ఈ బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా చెట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఊర్లో ప్రజలందరూ కూడా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఉంటారు. ఇక్కడ మరి జోగిని చేయాలి కాబట్టి ఆ జోగిని చేయడానికి ఇక్కడ మాతంగికి ఆ దొర అప్పగించడం జరుగుతుంది. బాగున్నారానే? ఆరోగ్యం మంచిగుందా? గుర్తుపెట్టినావా నన్ను? గంగేడ్ల సినిమా చేసిన పేరు గుర్తున్నదా? మాది ఏ ఊరో గుర్తున్నదా? అమ్మాపురం. అవును, అదే ఇక్కడనే చేసినాం కదా అప్పుడు. అప్పుడు షూటింగ్ జరుపుకున్న సందర్భంలో తాత కూడా షూటింగ్ దగ్గరలో ఉండి చూసినాడు. సో ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది షూటింగ్ చేసి, అయినప్పటికీ గుర్తుపట్టిండు. థ్యాంక్ యూ తాత. వస్తేనే బాగున్నావానే? ఆరోగ్యం మంచిగుందా? గుర్తుపట్టినావు నన్ను? చెప్పు, ఎవరో చెప్పు. అమ్మాపురం గట్టు సీను తమ్ముడిని నేను. అవును, ఉన్నాడు. విలన్ భాషన్న అని ఉన్నాడు. అవును, జీబు కానిస్టేబుల్. అవును అవును, గంగెద్దు పట్టుకొని ఇక్కడ వచ్చి ఇక్కడ చేసినాం, ఇక్కడనే చేసినాం. అది అమ్మా బాగున్నారా? బాగున్నారమ్మా. ఇదే సినిమా. ఇదే గంగిరెద్దు, ఇదే డ్రెస్, దీని మీద ఇక్కడే చేసినాం మనం. అప్పుడు నువ్వు కూడా ఉన్నావు. మీరు అందరు ఉన్నారు. గొడుగు. ఎట్లా అనిపించింది అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు? మంచిగా అనిపించింది. పాస్ అవుతుంది అనుకున్నా. అసలు సినిమా వస్తుంది అనుకున్నావా? సినిమా బరాబర్ వచ్చింది. అప్పుడప్పుడు మీరు టాకీస్ లోకి వస్తుంది అనుకున్నారా? టాకీస్ లకు రాలేదు అనుకో. వస్తుంది అనుకున్నాం. కాదనుకున్నారా? ఏముంది, అయినా పాస్ అవుతుంది. మీ అందరి ఆశీస్సులు, సినిమా వచ్చింది, అక్కడ పాస్ అయ్యి దాని దాంట్లో ఇంకోటి తీసుకో. సినిమా బాగుంది. నువ్వు కూడా చూడాలి. సినిమా మస్తున్నది.
సో చూసినారు కదా, మా డైరెక్టర్ తో పాటు నేను ఇక్కడ విలన్ సంబంధించిన గ్రామ పంచాయతీ ఒక సీన్ అయితే ఇక్కడనే షూట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ గ్రామంలో ఉన్న ఈ పెద్ద ఆయనతో కూడా మనం మాట్లాడించడం జరిగింది. ఆయన మాటల్లో కూడా విన్నాం. అందుకే ఒకసారి ఇక్కడ తీసినాం కాబట్టి ఇక్కడ అందరిని కలుసుకోవాలి.